నా బుర్రేం పనిచేయడం లేదు. రమ్య, ఆ మంచినీళ్ళు అందుకో. ఇదేం విడ్డూరం అండి, బుర్ర పనిచేయపోతే ఎవరైనా మంచినీళ్ళు తాగుతారా? చాలా బాగుంది. చిరాగ్గా ఉంది రమ్య, విసిగించొద్దు. ఇదిగోండి, క్షణానికో రంగు మారుతున్న మీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తోంది. చిరాకు, కోపం, అసహనం మిక్స్ అయిపోయి ఉన్నాయండి. అసలు ఏమనుకుంటున్నాడు రమ్య కిరీటి గాడు? వాడేం చెప్తే అది నేను గొర్రెలా తలాడించుకుంటూ చేసేస్తాననుకుంటున్నాడా? అరే, మన అవసరాన్ని, మన ఆశని ఆసరాగా తీసుకుని కండిషన్లు పెట్టడం ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. కండిషన్స్ పెట్టక అడగ్గాను కొనివ్వటానికి అది 5 రూపాయలకు వచ్చే ఐస్ క్రీమ్ కాదండి, ఫారిన్ కాంట్రాక్ట్, 1000 కోట్లు. ఊరికే ఎందుకు ఇస్తాడండి? అందుకని మీ నాన్నని తీసుకురా, మీ బామ్మని తీసుకురా అంటే తీసుకొచ్చేస్తాననుకున్నాడా? ఆ రోజు మీ నాన్నగారిని బ్రతిమిలాడి ఇంటికి తీసుకొస్తే మీకేమైనా నష్టం జరిగిందా? కాళ్లు పట్టుకున్నందుకు కనక వర్షం కురిసింది, ఆప్యాయత నటించినందుకు ఆస్తి మీ సొంతం అయింది. చూడండి, తొంగ పొంగే గంగలో ఉన్నా కాస్త వంగితే చాలు, దానికి ఎన్నటికీ నష్టం ఉండదు. మీకు అంతే. మీ నాన్న దగ్గరికెళ్ళి దండం పెట్టి తీసుకొచ్చినా మీకు నష్టం ఉండదు, లాభం తప్ప. బాగా ఆలోచించండి. ఈ వయసులో కూడా నా రెక్కలు పనిచేస్తాయని నమ్మి పనిచ్చారు అంటే ఆ పనిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. అది కాపాడుకుంటేనే కదా మన కడుపు నిండేది. రేపటి తొలి కిరణం తూర్పుని చీల్చుకుని నేలపై వెలుగు చిమ్మాలి అంటే ఈ రోజు పడమట వాలిపోవాల్సిందే. మస్కబారుతున్న నందిని రేపు కొత్త ఊపిరి పోసుకోవాలి అంటే ఈ రోజు మనం ఈ కష్టం పడాల్సిందే. శ్రావణి, మన బిడ్డ వచ్చేంతవరకైనా మనం బతకాలి, నందినిని బతికించుకోవాలి. బాబు, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏమైంది బాబు? నాకు తెలిసే మీ నాన్నగారు ఎవరిని ఏమీ అనలేదు, ఏ తప్పు చేయలేదు. దయచేసి ఆయనతో గొడవ పడద్దు బాబు, ఆయనేమీ అనొద్దు. నాన్న, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను నాన్న. ఇంటికా? ఎవరింటికి? ఎవరింటికి నాన్న? మీ ఇంటికి నాన్న, మన ఇంటికి. నాది కాంతి ఏదైనా నేను దాని మీద ఆశలు పెంచుకోను. ఒక్కసారి వదిలేసిన దాన్ని మళ్ళీ తిరిగి చూడను. అలా అనకండి నాన్న. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి మీరే కదా నాన్న కారణం. నేనింత గొప్పవాడిని అయ్యానంటే మీ ప్రోత్సాహమే కదా నాన్న. ఇన్నాళ్ళు మీ బిడ్డ ఎంత గొప్పవాడిగా ఉండాలని కోరుకున్నారు, అలాగే ఉన్నాను నాన్న. కానీ ఇప్పుడు అంతకంటే గొప్ప అవకాశం వచ్చింది. నా భవిష్యత్తునే మార్చేసే ఆపర్చునిటీ అది. ఇంటికొచ్చి నీ కొడుకుని ముందుకి నడిపించలేరా నాన్న? దగ్గరుండి మీ ముద్దు బిడ్డ ఎదుగుదలని కళ్ళారా చూడలేరా నాన్న? ఏంటా అవకాశం? బ్యాంకాక్ లో సిల్వర్ హోమ్స్ అని ఆరెంజ్ టవర్స్ కంపెనీ వాళ్ళది. చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చే అవకాశం ఉంది. దానికి నేనేం చేస్తాను? కానీ ఆ ఆఫీసర్ మనకు అనుకూలంగా రిపోర్ట్స్ పంపాలన్నా, ఆ కాంట్రాక్ట్ నాకే ఇవ్వాలన్నా, మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని కండిషన్స్ పెట్టాడు నాన్న. అందుకని అంటే మీ నాన్నగారిని ఇంతలా బ్రతిమలాడి ఇంటికి రమ్మనేది ఆ కాంట్రాక్ట్ నీకొస్తుందనా? అంతేగాని ఆయన మీద ప్రేమతో మాత్రం కాదు. నువ్వు మాట్లాడకు. ఇది మా తండ్రి కొడుకులకు సంబంధించిన విషయం. నోర్మీరా, ఇది తండ్రి కొడుకులకు సంబంధించిన విషయమే అయితే ఇది తన భర్తకు సంబంధించిన విషయం. మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి శ్రావణి పరాయిది కాదురా, నా భార్య. ఏంట్రా, నీ కాంట్రాక్ట్ కోసం, నీ వ్యాపారం కోసం నేను నీ ఇంటికొచ్చి తండ్రిగా నటిస్తే చాలా? నీ ఇంటికి ఆఫీసర్ వచ్చి వెళ్లేంత వరకు తండ్రిగా 2 రోజులు మొహానికి రంగు పులుముకుంటే చాలా? ఆ తర్వాత నువ్వు నా గుండెల మీద అంటే ఏ రోడ్డు మీద వెళ్లి పడాలి? ఆహా, ఎంత గొప్ప కొడుకురా నువ్వు! నిన్ను చూస్తేనే కడుపు నిండిపోతుందిరా.